హాయ్ అండి. అందరికీ నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబ్ సంపాదించాలి అనుకునే వారికి ఇది ఒక మంచి శుభార్త అనే చెప్పొచ్చు. అదేంటంటే ఎస్ఎస్‌సి నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ భారీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది? దాని లాస్ట్ డేట్ ఎప్పుడుంది? ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? వీటికి అప్లికేషన్ ఫీజ్ ఎంతుంది? డేట్ ఆఫ్ అంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్నుంటాయి? ఈ మొత్తం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎవరైతే మన ఛానెల్ ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం. ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వీడియోస్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే టాపిక్‌లో భాగంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 25,487 పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే డిసెంబర్ 1వ తారీఖున ఈటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈటికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి అప్లై చేయాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్‌లోనే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లింక్ ద్వారా కూడా మీ అందరికి మీరే ఓన్‌గా అనేది ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈటికి లాస్ట్ డేట్ ఎప్పుడుందంటే ఈ మంత్ 31న లాస్ట్ డేట్‌కైతే ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ మనం అప్లై చేసిన అప్లికేషన్స్‌కి ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కరెక్షన్ చేసుకోవడానికి కూడా డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 3 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 డేస్ కూడా అంటే జనవరిలో 8, 9, 10 ఈ 3 డేస్ అనేది మనం పెట్టిన అప్లికేషన్స్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే అవి కరెక్షన్స్‌కైతే ఈ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ 25,487 నోటి పోస్టులని చెప్పాం గదా! ఏ జాబ్స్ ఉన్నాయి అనేసైతే ఇప్పుడొకసారి చూద్దాం. సీఆర్‌పీఎఫ్ వచ్చేసరికి 5,490 పోస్టులైతే ఇవ్వడం జరిగింది. సీఆర్‌పీఎఫ్ 5,490 పోస్టులు. ఇకపోతే సీఐఎస్ఎఫ్ అంటే సీఐఎస్ఎఫ్ వచ్చేసరికి 14,595 పోస్టులైతే ఇవ్వడం జరిగింది. సీఐఎస్ఎఫ్ 14,595. బీఎస్ఎఫ్ వచ్చేసరికి 616 పోస్టులైతే ఇవ్వడం జరిగింది. బీఎస్ఎఫ్ 616. అలాగే ఎస్ఎస్‌బి వచ్చేసరికి 1764 పోస్టులైతే ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్‌బి 1764. అలాగే ఐటీబీపీ అండ్ మిగతా పోస్టులు వచ్చేసరికి 3,022 పోస్టులైతే ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తంగా 25,487 పోస్టులైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటికొచ్చేసరికి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కండక్ట్ చేస్తామనేసైతే చెప్పడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్ డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఒకవేళ వీటికి సంబంధించి ఏమైనా డేట్ వస్తే మన ఛానెల్‌లోనే వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇకపోతే వీటికి ఏజ్ ఎంత ఉంటుందంటే 18-23 సంవత్సరాలు. 23 సంవత్సరాల లోపు 18 దాటిన వారు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీలకైతే 5 ఇయర్స్ అలాగే ఓబీసీలకి, జనరల్ వారికైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10థ్ క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వారందరూ కూడా ఈ పోస్ట్‌లకి ఎలిజిబులే. అంటే ఇక్కడ మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏజ్ 23 సంవత్సరాల లోపు ఉండాలి. 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అంతేగాని 2026 కల్లా అంటే ఇప్పుడే 10థ్ చదువుతున్న వారైతే వారు అర్హులైతే కాదు. ఎందుకంటే వీరికి ఎగ్జామ్స్ అయ్యి వచ్చేసరికి ఏప్రిల్, మార్చ్‌లో జరుగుతాయి కాబట్టి ఇప్పుడు చదువుతున్న అర్హులు కాదు. కాబట్టి 25 లోపు ఎవరిదైతే 10థ్ అయిపోతుందో వారు మాత్రమే ఈటికి ఎలిజిబుల్. ఇకపోతే ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసరికి రూ. 100 మాత్రమే ఉంది. ఇది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి. ఇకపోతే ఎస్సీ, ఎస్టీలకి, ఫీమేల్స్‌కొచ్చేసరికి ఎటువంటి ఫీజ్ అయితే లేదు. వారికైతే ఫ్రీ. ఈ పోస్టులు మొత్తం గూడా వీటికి లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా అప్లై చేసుకోవడానికి వారికి గూడా అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు సీఆర్‌పీఎఫ్‌లో ఎన్ని 5,490 పోస్టులు ఉన్నాయి గదా! ఏ డివిజన్‌కి ఎన్ని పోస్టులున్నాయి? సీఐఎస్ఎఫ్‌లో ఏ డివిజన్‌కి ఎన్ని పోస్టులున్నాయి? ఏ కాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులున్నాయి? అనేవి మొత్తం డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్‌లోనే నోటిఫికేషన్ లింక్ గూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు డీటెయిల్డ్‌గా మీ ఏరియా అంటే మీ కాస్ట్‌కి సంబంధించి మీరు అనుకున్న జాబ్‌కి ఎన్ని పోస్టులున్నాయని గూడా చే చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఎగ్జామ్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ అనేది జరగడం. ఇప్పుడు మాక్సిమం ఏ ఎగ్జామ్ అయినా సీబీటీఏ జరుగుతుంది కాబట్టి, ఈ ఎగ్జామ్ గూడా సీబీటీఏ ఉంది. ఇకపోతే ఈటికొచ్చేసరికి 1 అవర్‌లో 160 మార్క్స్‌కి 80 క్వెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 80 క్వెషన్స్, 160 మార్క్స్ 1 అవర్. ఇవన్నీ కూడా గంటలోనే 160 మార్కులు
80 క్వెషన్స్ అయితే ఫిలప్ చేయాల్సింది. ఈ 80 క్వెషన్స్‌లు కూడా 4 పార్ట్‌లుగా అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇందులో ఎన్ని క్వెషన్స్ వస్తాయనేసి ఇప్పుడొకసారి చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో 20 క్వెషన్స్ అయితే వస్తాయి. 40 మార్కులు. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో 20 మార్కులు 20 క్వెషన్స్ వస్తాయి. 40 మార్కులు. అలాగే ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే 10థ్ క్లాసే అన్నాం కాబట్టి బిలో 10థ్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి మ్యాథ్స్‌లో నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 20 క్వెషన్‌లు వస్తాయి. 40 మార్కులు. అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ నార్మల్ ఇంగ్లీషే ఉంటుంది. అలాగే హిందీ కూడా మినిమమ్ ఎలిమెంటరీ కేటగరీ కాబట్టి ఎలిమెంటరీ లెవెల్‌లో ఇంగ్లీష్ అండ్ హిందీ రావడం జరుగుతుంది. 20 క్వెషన్స్ వస్తాయి. ఇవి కూడా 40 మార్కులు. ఇవి టోటల్‌గా 1 అవర్‌లోనే ఈ సీబీటీ అనేది కంప్లీట్ చేయాల్సుంటది. ఇకపోతే సీబీటీ ఎవరైతే పాస్ అవుతారో వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది. అవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఇట్లో హైట్ అంటే రన్నింగ్ ఇవి కన్సిడర్ చేస్తారు. హైట్ వచ్చేసరికి మేల్స్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలాగే ఫీమేల్స్ వచ్చేసరికి 157 హైట్ వచ్చేసరికి ఫీమేల్స్ 157 అయితే ఉండాలి. మేల్స్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే రన్నింగ్ రేస్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్ మేల్స్ వచ్చేసరికి 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు అనేది రన్నింగ్ కంప్లీట్ చేస్తుండేది. అలాగే ఫీమేల్స్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్‌లో అనేది కంప్లీట్ చేయాల్సుంటుంది. ఇవి ఫిజికల్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి. మీకు ఇంకేమైనా డౌట్‌లుంటే మన డిస్క్రిప్షన్‌లోనే లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అప్లై చేసుకోవడానికి కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది స్టాఫ్ సెలక్షన్ నుంచి 25,000 పోస్టులకైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 31. దయచేసి గమనించి లాస్ట్ డేట్‌కి గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేయాలనుకుంటే త్వరగా అప్లై చేసుకుంటారనేసి అయితే భావిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ.